హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధోతి ప్యాంట్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ ప్యాంట్ కటింగ్ చేయాలంటే ముఖ్యంగా కొన్ని టిప్స్ తెలుసుకోవాలండి మీరు. అదేంటంటే ఫస్ట్ మామూలుగా దీనికి ప్యాంట్ కొలతలు తీసుకునేసేయాలా. మామూలుగా బాటము, హిప్ సైజు, ఫుల్ లెంత్ అంతా తీసుకునేయాలి. బాటం కొలత, హిప్ సైజ్ కొలత ఇంపార్టెంట్గా తీసుకోవాలండి. హిప్ సైజు నడుము అంతా తీసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చి ఈ ప్యాంట్ ఫుల్ లెంత్ చూడండి. ఈ ప్యాంట్ ఫుల్ లెంత్ 36, బెల్ట్ 6 ఇంచీలు, దానికి బెల్ట్కి 2 ఇంచీలు, బెల్ట్ 6 ఇంచీలు. మళ్ళొకొచ్చి హిప్ సైజు 42 ఇంచీలు, నడుము 34 ఇంచీలు, బాటం వచ్చి 6 ఇంచీలండి. ఈ కొలతలకి ఇది ఎట్టా కటింగ్ చేయాలని చూద్దాము. ఇప్పుడు ఫుల్ లెంత్ తీసుకుంటాం కదా. ఫుల్ లెంత్ తీసుకున్న తర్వాత దాంట్లో ఫుల్ లెంత్ 36లో 6 ఇంచీలు బెల్ట్ అనమాట. 6 ఇంచీలు బెల్ట్కి దానికి ఏం చేయాలంటే ఈ బెల్ట్ కుట్టేదానికిను కింద జాయింట్కి 2 ఇంచీలు యాడ్ చేసుకోవాలి. 8 ఇంచీలు, 6 ఇంచీలకి 2 ఇంచీలు కలిపితే 8 ఇంచీలు. ఆ తర్వాత వచ్చి 6 ఇంచీలు పోతే ఇది 30 ఇంచీలు ఫుల్ లెంత్ ఉంది కదా. ఆ లెంత్కి ఏం చేయాలంటే దీనికి కూడా ఒక 2 ఇంచులు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఈ ఫ్రిల్స్ పెట్టి కుట్టిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం షార్ట్ అవుతుంది అనమాట. ఒక 1 నుంచి ఒక 30 ఇంచు దాకా షార్ట్ అయిపోతుంది. అందువల్ల దీనికి ఒక 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలా ఈ కుట్లకి. ఆ తర్వాత వచ్చి కింద బాటంకి ఎలా పెట్టి కుట్టాలన్నా ఒక 1/2 ఇంచు 30 ఇంచు పోతుంది కాబట్టి ఒక 2 ఇంచీలు దీనికి యాడ్ చేసుకోవాలా. లెంత్ తీసేదానికి 2 ఇంచులు యాడ్ చేసుకోవాలా. మళ్ళీ వచ్చి బెల్ట్ కుట్టేదానికి 2 ఇంచీలు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీంట్లో ఇది నడుము వచ్చి 34 అనమాట. నడుము 34, కానీ మనం నడుము 34 కదా అనేసి మనం 34 బెల్ట్కి కటింగ్ చేయకూడదు. ఫుల్ పొడవు వెడల్పు 34 కటింగ్ చేయకూడదు. ఇటు 17 అటు 17 34 అవుతుంది కదా. 1 ఇంచి కొట్టలేకపోయినా 35 ఇంచీలు ఇలా కటింగ్ చేయకూడదు. హిప్ సైజు 42 వచ్చింది కదా. ఈ 42కి మనం కటింగ్ చేయాలి. 42 మళ్ళీ వచ్చి కుట్లకు ఒక 1 ఇంచి పోతే 43 ఇంచీలకి హిప్ సైజ్ అనమాట. దీన్ని ఇలా ఈ కొలతలు కటింగ్ చేసుకోవాలా. మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలా. దీనికి ఫ్రిల్స్ పెట్టుకొనేసి దీనికి తగినట్టుగా బెల్ట్ కటింగ్ చేసుకోవాలా. ఇది ఇప్పుడు 42 ఉందండి. 42 హిప్ సైజ్ వస్తే ఇది వచ్చి 21 అనమాట. 21 పెట్టాను లెంత్. చూడండి, 21 పెట్టాను అనమాట లెంత్. 21 పెట్టాను. నేను బెల్ట్ వేసి కదండి. అందువల్ల మనం ఈ హిప్ సైజుకు తగినట్టుగా మనం ఈ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. కానీ దీనికి తగినట్టు దీన్ని పెట్టినామంటే ఇది పట్టదండి, చిన్నదైపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల ఈ హిప్ సైజ్కి బెల్ట్ కటింగ్ చేసుకోవాలా. ఒక 2 ఇంచులు దీనికి యాడ్ చేసుకోవాలా. దీనికి ఒక 2 ఇంచులు యాడ్ చేసుకోవాలా. మళ్ళాక ఈ బాటం అండి, నేను ఎవరి ఇష్టం వాళ్ళది కదా. వాళ్ళు ఇలా కుట్టమన్నారు కాబట్టి నేను ఇలా మర్చి కుట్టేశాను. ఇంకొక మోడల్ వచ్చి దీనికి వచ్చి ఇలా వస్తుందండి. ఇలా క్రాస్గా ఇలా వస్తుంది. అదొక మోడల్ ఉంది. దీనికి పట్టీ పెట్టి కూడా మామూలు ప్యాంట్ లాగా పట్టీ పెట్టి కూడా కుట్టుకోవచ్చు. వీళ్ళు ఇలా కుట్టమన్నారు కాబట్టి నేను ఇలాగనే కుట్టాను. అది మీకు కస్టమర్ ఏ విధంగా చెప్తే అలాగా మనం కుట్టియాలన్నమాట. ఇప్పుడు మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఎలా కుట్టాలా, ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ పెద్దవాళ్ళకి ధోతి ప్యాంట్ కుట్టాలంటే పెద్ద పన్నా క్లాత్ తీసుకోవాలండి. చిన్న పన్నా క్లాత్ అయితే చిన్నపిల్లలకు మాత్రమే యూజ్ అవుతుంది. పెద్ద పన్నా తీసుకుంటేనే పెద్దవాళ్ళకి, యూత్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది. చిన్న పన్నా తీసుకుంటే ఏమవుతుందంటే పిస్తా కాడ లాగేస్తుందండి, చాలదండి. జాయింట్ అది వేసుకుంటే దీనికి బాగుండదు కాబట్టి పెద్ద పన్నా క్లాత్ అయితేనే దీన్ని తీసుకోవాలి. ఆ తర్వాత 2.5 మీటరు పెద్ద పన్నా అయితే 2.5 మీటర్ తీసుకోవాలా. ఇప్పుడు 40 ఇంచీలు ఇది పన్నా ఎంత ఉందో 2.5 మీటర్ తీసుకున్నారు కదా. 2.5 మీటర్ తీసుకొని దాన్ని 2గా ఇలా మడత పెట్టుకోండి. 2 ఫోల్డ్లు చేసుకునేసి మడుచుకోండి. డబుల్ ఫోల్డ్ మడుచుకున్న తర్వాత దాన్ని ఇలా మడవండి. ఇలా మడుచుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఇక్కడ కటింగ్ చేసేసేయండి.
ఇది 2 మీటర్లు, నేను కరెక్ట్గా 2 మీటర్లు తీసుకున్నాను. ఇట్లా 40 ఇటు 40 చూడండి. ఈ వెడల్పు చూడండి, ఈ వెడల్పు 40, ఈ వెడల్పు 40 నేను తీసుకున్నాను. ఎందుకంటే క్లాత్ నా దగ్గర ఉంది కాబట్టి నేను బెల్ట్కి సపరేట్ కట్ చేసుకుంటామనేసి నేను అలా 2 మీటర్లు తీసుకున్నాను. 2 మీటర్లు తీసుకొని ఇలా మడవండి. మడిచి మిగిలిన హాఫ్ మీటరు కట్ చేసేయండి. కట్ చేసి తీసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మళ్ళాక ఆ అంచులు ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి తిప్పించుకోండి. కుడి చేతి పక్కకి తిప్పించుకోండి. అంచులు మన పక్కకు వచ్చేటట్టు ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, జాయింట్ ఆ పక్క ఉండాలి, మడత ఈ పక్క ఉండాలి, ఓపెను మన పక్క కుడి చేతి పక్క ఓపెన్ ఉండాలా, ఎడమ చేతి పక్క మనకు ఆపోజిట్లో జాయింట్ ఉండాలా. ఇలాగా 4 మడతలు. ఫస్ట్ 2.5 మీటర్ తీసుకోండి. 2.5 మీటర్ తీసుకొని ఇటు 40 అటు 40, అంటే ఈ పన్నా ఎంత ఉంటుందో అదేవిధంగా 4 పక్షాలుగా వేసుకొని మిగిలిన క్లాత్ తీసేసేయండి. తీసేసి ఆ తర్వాత ఇలాగా సోమాస్ అలాగా మర్చుకోండి. ఈ హోల్లో మర్చుకొనేసి జాయింట్ ఆ పక్క ఉండాలి, ఎడమ చేతి పక్క మనకు ఆపోజిట్లో జాయింట్ ఉండాలా. మన పక్క కానీ కుడి చేతి పక్క కానీ ఇది ఓపెన్ ఉండాలి. ఇలాగ మడత వేసుకోండి. ఇలాగ మడత వేసుకునేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి బాటం, ఎడమ చేతి పక్క జాయింట్ ఉంది కదండి, ఇక్కడ బాటం జాయింట్లు మన అంచు ఉంటుంది కదా, కూరలు ఉంటాయి కదా, ఈ అంచు ఉండేది మన పక్కకు వేసుకోండి. జాయింట్ వచ్చినప్పుడు వేసుకొని బాటం సైజు ఎంత ఉంటుందో ఒక 6 ఇంచీలకి పొట్టలకి అంతా కలిపి ఒక 6 ఇంచీలకి వచ్చేది. ఇలాగ ఇప్పుడు 2 మోడల్గా కూడా కుట్టుకోవచ్చండి. నేను ఇలా కుడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని చూడండి 6 ఇంచీలకి ఇలా 6 ఇంచీలకు వదిలేసి ఇక్కడ నుంచి మనం పిస్తా సైజు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి పిస్తా సైజు పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. నేను ఇలా పెట్టకుండా నేను ఇలా కట్ చేస్తున్నాను. మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా కట్ చేయండి. నేను ఇలా కటింగ్ చేస్తున్నానండి. ఇది క్రాస్ కటింగ్లో ఉంది కాబట్టి మనం కట్ చేసేసరికి ఇంకా సాగుతుందండి. అందువల్ల మనం పెట్టిన కొలత ఇప్పుడు 6 ఇంచులు అనుకో, 6 ఇంచులు కాకుండా ఒక 1/2 ఇంచు తక్కువగానే కట్ చేసుకోవాలి. నేను 5.5కి కట్ చేస్తున్నాను. నేను 5.5కి కట్ చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు తక్కువగా 5.5కి కట్ చేస్తున్నాను. కొట్లకి ఎంత పోను 5.5కి ఇది మడత పెట్టేదానికి. హిప్ సైజ్ తీసుకుంటాం కదండి, హిప్ సైజులో 4వ భాగం తీసుకోవాలా. ఎవరికైనా కూడా ఇప్పుడు మామూలుగా పెద్ద పిల్లలకి అలాంటి వాళ్ళకి ఎంత ఉంటుందంటే ఒక బెల్ట్కి దీని అంతా కలిపి ఒక 15 ఇంచీలు ఉంటుంది కదా. బెల్ట్ ఒక 6 ఇంచీలు పోతే ఇది ఒక 9, 9.5, 10 ఇంచీలకి పెట్టుకోవచ్చు అనమాట. 6 ఇంచీలు బెల్ట్ అనుకోండి, 15 ఇంచీలు పిస్తా పొడవు వస్తుంది బెల్ట్తో సహా. బెల్ట్తో దాన్ని ఒక 6 ఇంచీలు పెట్టుకుంటారా, 7 ఇంచీలు పెట్టుకుంటారా, అలా పెట్టుకునేసి మిగతాది పిస్తా సైజు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 6 ఇంచీలు పోతే ఇది 42 ఇంచీలు. 42 ఇంచీల్లో 4వ భాగం అంటే 10, 10.5 ఇంచీలు వస్తుందండి. నేను 10 ఇంచీలకు పెడుతున్నాను. లెంత్ ఎంత చూసుకోవాలండి. ఇక్కడ లెంత్ వచ్చి 36 ఇంచీలు. 36లో 6 ఇంచీలు వచ్చి ఫుల్ లెంత్ 36 ఇంచీలు. 6 ఇంచీలు బెల్ట్ పోతుంది, పోతే 30 ఇంచీలు ప్యాంట్ అనమాట. 30 ఇంచీలకి ప్యాంట్. క్రాస్లు ఉంటే కటింగ్ చేసేయచ్చు. అందులో కొంచెం ఎక్కువగానే ఉంటే క్లాత్ ఏ సైడ్ క్రాస్లోనే కటింగ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇది 30కి పెట్టుకున్నాను. 1/2 ఇంచు పొట్లకి ఒక 1/2 ఇంచు 1 ఇంచు పెడుతున్నాను. 31 పెట్టాను. ఆ తర్వాత వచ్చి ఇక్కడికి ఒక గీత తీసుకునేసి వీడి నుంచి ఒక 2 ఇంచీలు ఇది క్రాస్ లేకుండా చూసుకోవాలండి మనము. చూడండి ఇక్కడ క్రాస్ ఉంది, క్రాస్ కటింగ్ చేసేసాను ఫస్ట్. ఇది 9, ఇది ఒక 6, 15 సరిపోతుంది. అందులో 9 ఇంచీలు పిస్తా, 9 ఇంచీలు పిస్తా. ఇట్లా 2 ఇంచీలు పెట్టుకోండి.
ఇలాగా కటింగ్ చేస్తే పిస్తాకి ఇటువార జాయింట్, ఇటువార బాటము, ఇటువార పిస్తా, అటువార కుచ్చులు మర్చేదానికి ఒక 1 ఇంచి కటింగ్ చేయాలా. ఫస్ట్ దీన్ని కటింగ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునేసి బెల్ట్ హిప్ సైజు ప్రకారమే కటింగ్ చేసుకోవాలండి. నడుం సైజు కటింగ్ చేయకూడదు. నేను దీంట్లో చూపించడం లేదు, ఫస్ట్లో చెప్పాను కాబట్టి నేను చూపించడం లేదు. మీరు ఎవరు మెజర్మెంట్ తీసుకుంటారో వాళ్ళ సైజు ప్రకారం బెల్ట్ కటింగ్ చేసుకోండి. ఇది 42 ఉంది కాబట్టి నేను 43కి కటింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం హిప్ సైజు పిస్తా కట్ చేసుకున్నాం కదా, 9 ఇంచులు. ఈ పిస్తా సైజుని ఫస్ట్ 2 ఆ పొర ఈ పొర 2 జాయిన్ చేసేయండి. ఫస్ట్ ఇవి జాయిన్ చేసినామంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. సిల్క్ క్లాత్ అయితే జాగ్రత్తగా పట్టుకొని జాయిన్ చేయాలండి, లేకపోతే సాయిపు అంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. నేను బాటం కాడ ఇలాగ కట్ చేసుకున్నాను కదండి, ఇలా వెడల్పుగా కట్ చేసుకున్నాను కదా, అది మడిచి కుట్టేద్దాము. ఇది వచ్చి ఏం చేయాలంటే ఇట్లా క్రాస్ లేకుండా చూడండి, ఇలా క్రాస్ లేకుండా కటింగ్ చేసుకోవాలి. బాటం ఇలా కాకుండా ఇలా అడ్డంగా కట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇది హెచ్చు తగ్గులు వస్తుందండి. హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే ఏం చేస్తానంటే, సెంటర్లో ఫస్ట్ చూడండి, సెంటర్లో మడిచేసేయండి. సెంటర్లో కానీ మడిచి ఇలా ఒక పిన్ వేసేసారంటే ఇలా మడిచి ఒక పిన్ వేసేసేయండి. పిన్ వేస్తే అప్పుడు మనకు వన్ ఇంచి కటింగ్ చేసాం కదండి మనము ఫ్రిల్స్ పెట్టుకునేదానికి. అక్కడ వచ్చి కుడి సైడ్ నుంచి ఎడం పక్క నుంచి కుడి సైడ్కి వెళ్ళేటట్టు మనం హ్యాండ్స్కి ఎలాగైతే పెట్టుకుంటామో అలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఆడ చూడండి అలా ఉంటుందండి ఫ్రిల్స్ పెట్టుకుంటే. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎలా పెట్టుకోవాలో చూద్దాము.
అలా 1 ఇంచ్ గ్యాప్లో మనం ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు 1 ఇంచ్ అక్కడ కటింగ్ చేసినాం కదా సెంటర్లో, అక్కడొచ్చి మనం ఎడం పక్క ఉండేదంతా మన పక్క వచ్చేటట్టు, కుడి పక్క వచ్చేటట్టు, కుడి పక్క ఉండే కుచ్చుళ్ళు ఎడం పక్క వచ్చేటట్టు మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. అలా మొత్తం ఫినిష్ చేసుకునేసేయాల. సెంటర్లో 1 ఇంచ్ కట్ చేసినాం కదా ఫ్రిల్స్కి, అక్కడ ఆ సైడ్ కుచ్చులట్టు ఈ సైడ్ కుచ్చులట్టు వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. చూడండి, అలా మొత్తం ఫినిష్ చేసుకునేసేయాల. మళ్ళాగా టేప్ పెట్టి మీకు వచ్చిన కొలత వచ్చిందో చూసుకోవాలండి. తర్వాత బెల్ట్ తీసుకోవాలండి. బెల్ట్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ చూసుకొని అంచులు కుట్టుకోవాలండి. అంచులు కుట్టుకునేసి జాయిన్ చేసుకోవాలి. చూడండి, బెల్ట్ వేసుకునే పని అయితే ఫస్ట్ ఇట్లా జాయిన్ చేసేసి ఆ తర్వాత మనం బెల్ట్ వేసుకోవాలండి. లేదు దారం పెట్టుకునే పని అయితే ఫస్ట్ బెల్ట్ కుట్టుకునేసి అంచులు కుట్టుకునేసి ఆ తర్వాత జాయిన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రిల్స్ పెట్టినాం కదా, ఫ్రిల్స్ కుట్టేదానికి జాయింట్ చేసేసిన తర్వాత దానిపైన అలాగా ఒక స్టిచ్ వేసుకుంటే బాగా అందంగా ఉంటుందండి. అలా వేసుకోండి, మీరు కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా జాయింట్ చేసే పని అయితే బెల్ట్ వేసుకునే పని అయితే ఫస్ట్ జాయింట్ చేసి బెల్ట్ వేసుకోవాలా. లేదు దారం వేసుకునే పని అయితే మనం బెల్ట్ కుట్టేసి ఆ తర్వాత జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలా సౌకర్యం అయితే అలా చేసుకోండి. ఇంతేనండి ప్యాంట్ కుట్టేదైతేను. మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి ప్యాంట్ కుట్టేది, ధోతి ప్యాంట్ కుట్టేది. మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.